హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ షార్ట్ వీడియోస్. ఇప్పుడైతే కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేనైతే ఈరోజు ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా అండి. ఆలుగడ్డే కాదు, 2 రకాలు ఐటమ్స్ అవి ఉన్నాయి. కూరగాయలు అయితే ఏంటంటే ఒకటైతే ఆలుగడ్డ, రెండోది దోసకాయ, దొండకాయ, టమాటా, ఉల్లిపాయ, ఈ 5 అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాక ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఇవి అయితే వేగిపోయినాయి కదండి, గోల్డ్ కలర్ వచ్చేలాగా. తర్వాత అయితే టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా కొంచెం సేపు మగ్గనిచ్చినాక, ముందుగా అయితే అవి కొంచెం సేపు మగ్గాలి కాబట్టి కొద్దిగా సేపు మూత పెట్టుకొని చూసుకుంటే అవి అయితే మెత్తగా ఉడికిపోయినాయి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అవి బాగా కలుపుకోవాలి. ఇదైతే దోసకాయ కర్రీ అయితే ఫస్ట్ టైం అండి నేను చేయటము. దోసకాయ, దొండకాయ వేసి తర్వాత దొండకాయలు కూడా అందులో వేసి అవి కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత లాస్ట్ మిగిలింది ఆలుగడ్డ కూడా అందులో వేసి అవి కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి, కొంచెం ఉప్పు వేసి, 2 స్పూన్ల ఉప్పు వేసి అవి తగినంత తర్వాత అయితే కలబెట్టుకొని అయితే మూత పెట్టుకోవాలండి. తర్వాత మసాలాకైతే రెడీ చేసుకోవాలండి. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొత్తిమీర, కొబ్బరి అవన్నీ వేసి మిక్సీ అయితే మిక్సీ పట్టుకున్నాక ఇదైతే అంతలోపు వేగిపోయిందండి, అంత ఉడికిపోయిందండి. ఉడికిపోయినాక ఈ మసాలా అయితే వేసి బాగా కలబెట్టాలండి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసి, కారం వేసినాక అది కూడా బాగా కలుపుకొని 2 గ్లాసులు వాటర్ అయితే వేసి కొద్దిగా సేపు అయితే మూత పెట్టుకుంటే ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే బాగా ఉడికేటప్పుడు కూడా మీకైతే చూపిస్తాను. ఇదైతే బాగా ఉడుకుతుంది. కొద్దిగా సేపు మూత పెట్టుకున్నాక తర్వాత చూస్తే బాగా ఉడికిపోతుందండి. ఎందుకంటే నేనైతే వీడియో అయితే స్పీడ్ పెట్టేసిన, అందుకనే చాలా త్వరగా అయినట్టు అనిపించింది. ఇదైతే చాలా లేట్ అయింది. దీంట్లోకి అయితే చపాతీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చపాతీలు అయితే చేశాను. ఆలుగడ్డ కర్రీ రెడీ అవుతుందండి, చపాతీ అది. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.